హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చైన్ రూల్, గొలుసు సూత్రం అనే టాపిక్లో 6th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే 5th వీడియోలో మీకు క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ హోంవర్క్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 19th క్వశ్చన్. ఏస్ ఎఫిషియన్సీ ఈజ్ 30% లెస్ దాన్ బి. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 60 days. ఇన్ హౌ మెనీ డేస్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ అని చెప్పి మనకు క్వశ్చన్ వచ్చారు. తెలుగులో కూడా చూడండి. ఏ సామర్థ్యం బి సామర్థ్యానికి 30% తక్కువ. ఏ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఆన్సర్ ఏ విధంగా చేసాం లాస్ట్ వీడియోలో. ఎవరెవరి మధ్య ఎఫిషియన్సీ ఇచ్చారు? ఏకి బికి మధ్య ఎఫిషియన్సీస్ ఇచ్చారు. సో ఏ సామర్థ్యం బి సామర్థ్యానికన్నా 30% తక్కువ ఉంది కదా. సో ఏ ఒకవేళ 100 అనుకుంటే 100 కంటే 30% తక్కువ ఎంత? 70. క్లియర్ కదా? బి ఉన్న సామర్థ్యం కన్నా బికి ఉన్న సామర్థ్యం కన్నా 30% ఏకి తక్కువ ఉంది కాబట్టి బి అనేది 100గా తీసుకుంటే 30% తక్కువ కాబట్టి 100 కంటే 30% తక్కువ ఎంత? 70గా మనం రాసుకున్నాం. సో 70:100గా మనం రాసుకున్నాం. సో మనకున్న ఏకైక ఫార్ములా ఏంటి? E1 D1 = E2 D2. క్లియర్ కదా? సో E1 అంటే ఎంత? ఏ యొక్క వాల్యూ, ఏ యొక్క సామర్థ్యం ఎంత? 70. 70 సామర్థ్యం కల వ్యక్తి అంటే ఏ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏకి యొక్క సామర్థ్యం ఎంత? 70. సో 70 సామర్థ్యం గల వ్యక్తి 60 రోజుల్లో పూర్తి చేయగలిగే పని ఏదైతే ఉందో. E2 అంటే ఎంత? బి యొక్క సామర్థ్యం. బికి సామర్థ్యం ఎంత ఉంది? 100 ఉంది. 100 సామర్థ్యం గల వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో D2 అనేది ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. 100 అనేది ఇటువైపు పంపిస్తున్నాను. 70 × 60/100, ఓకేనా? ఈక్వల్టీకి ఇటువైపు ఉన్నప్పుడు ఇంటూలో ఉంది. సో ఇంటూలో ఉన్నది కాస్త ఈక్వల్టీకి ఇటువైపు వస్తే ఏమవుతుంది? బైలోకి వెళ్తుంది. క్లియర్ కదా? సో ఇక్కడ 20, ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సిల్. ఇంకెంత ఉంది? 76 మాత్రం ఉంది. 76 ఎంత? 42 days. 42 days అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక లెవెల్లో ఉంది. నెక్స్ట్ ఇంకా రాబోయే క్వశ్చన్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ మోడల్స్ అండ్ అదేవిధంగా కొంచెం లాజికల్గా మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ మీకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది, కాకపోతే చాలా ఈజీ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రొఫెసరా, మీరు ఈ సబ్జెక్ట్లో మీరు ప్రొఫెసరా అనే అంత లెవెల్లో ఇవ్వరు. మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఈ టాపిక్ మీద ఉందా లేదా అని తెలుసుకోవడానికి కోసం మాత్రమే క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం ఈజీగా అర్థం చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. క్వశ్చన్ చూడండి. ఏ హాస్టల్ హ్యాస్ ప్రివిజన్ ఫర్ 400 students for 50 days. After 14 days 40 students left. In how many days will food last for? క్లియర్ కదా? తెలుగులో చదువుతున్నా చూడండి. ఒక హాస్టల్ నందు 400 మంది విద్యార్థులు కలరు. వారికి 50 రోజులకు సరిపడా ఆహారం కలదు, ఓకేనా? 400 మంది విద్యార్థులు ఒక హాస్టల్లో ఉంటే వాళ్ళకి 50 రోజులకు సరిపడా ఫుడ్ మాత్రమే ఉంది. 14 రోజుల తర్వాత 40 మంది విద్యార్థులు వెళ్ళిపోయిన మిగిలిన ఆహారం ఇంకా ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు సరిపోతుంది? క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే నేను మీకు క్లియర్గా చెప్తున్నా చూడండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు స్టార్టింగ్లో? 400 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో 400 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనకి ఎన్ని రోజులు సరిపడే ఫుడ్ ఉంది? 50 రోజులకు సరిపడే ఫుడ్ ఉంది. క్లియర్ కదా? మళ్ళీ చెప్తున్నాను. సో ఒకవేళ 400 మెంబర్స్ అలాగే వెళ్ళకపోతే ఎంతమంది ఉంటారు? 400 మెంబర్స్ అలానే ఉంటారు. వెళ్ళిపోయారు కదా, ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారు? మనకు 14 days తర్వాత. సో ఈ 50లో నుంచి 14 days కనుక మనం తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 36 అనేది వస్తుంది. క్లియర్ కదా? సో 400 స్టూడెంట్స్కి 50 రోజులు సరిపడే ఫుడ్ నార్మల్గా ఉంది. ఒకవేళ 14 రోజుల తర్వాత 40 మంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు కాబట్టి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారు? 14 రోజుల తర్వాత. కాబట్టి 50 నుంచి 14 తీస్తే 36 రోజులు ఉంది. సో నార్మల్గా 36 రోజులకి 400 మందికి 36 రోజులు సరిపడే ఫుడ్ అనేది ఉండాలి. కానీ అప్పుడు ఏమైందంటే వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 400 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు? 14 రోజుల తర్వాత 40 మంది వెళ్ళిపోయారు. క్లియర్ కదా? సో 400 నుంచి 40 తీసేసి ఎంత అవుతుంది?
360 మంది ఉంటారు. సో ఈ 360 మందికి ఫుడ్ అనేది ఎన్ని రోజుల్లో సరిపోతుంది అనేసి ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎన్ని రోజులు సరిపోతుంది, క్లియర్ కదా. సో మీకు యాజ్ ఇట్ ఈజ్ ఒకటే ఫార్ములా అండి మనకున్నది, E1D1 = E2D2, E1D1 = E2D2 అలానే రాశాను. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ వరకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 400 మంది విద్యార్థులు కలరు. ఒక హాస్టల్లో 400 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 50 రోజులు సరిపడే ఫుడ్ ఉంది. సో 400 × 50 నేను రాసుకున్నాను. ఓకేనా. సో 50 రోజుల తర్వాత 14 మంది ఎప్పటివరకు మనకి ఎన్ని రోజుల తర్వాత అన్నారు, 14 రోజుల తర్వాత. సో 14 రోజులు వెళ్ళిపోయిందంటే 50లో 14 రోజులు వెళ్ళిపోతే ఎన్ని రోజులు ఉంటాయి, 36 రోజులు ఉంటాయి, క్లియర్ కదా. సో 36 రోజుల ఫుడ్ ఏదైతే ఉందో 400 మందికి యాజ్ ఇట్ ఈజ్ అలా సరిపోద్ది. కానీ ఈ 400 మందిలో కూడా 40 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు, 40 మంది వెళ్ళిపోయారు. సో 400లో నుంచి 40 మంది వెళ్ళిపోతే ఎంత ఉంది, 360 ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, 400 × 36 = 360 × D2 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏముంది, సో ఈక్వాలిటీకి ఇటువైపు D2 ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తాను. ఇక్కడ ఇంటూ 360 ఉన్నది కదా, ఈక్వాలిటీకి ఇటువైపు వస్తే ఏమవుతుంది, బైలోకి వెళ్తుంది. 400 × 36 నేను యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను అండి. తర్వాత డివైడెడ్ బై ఇక్కడ ఇంటూకి ఇటువైపు ఈక్వల్టీకి అటువైపు 360 ఉంది కదా, అది ఇటువైపుకి వస్తే 360 అనేది కింద బైలోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, 36 1 క్యాన్సిల్, ఇంకెంత ఉంది, 40 మాత్రమే ఉంది. సో 40 డేస్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో అంటే మీకు ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ ఇట్ ఈస్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే, ఏ హాస్టల్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ 300 గర్ల్స్ ఫర్ 60 days. ఆఫ్టర్ 6 days 30 స్టూడెంట్స్ లెఫ్ట్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఫుడ్ లాస్ట్ ఫర్. ఒక హాస్టల్ నందు 300 మంది బాలికలు కలరు. వారికి 60 రోజులకు సరిపడా ఆహారం కలదు. 6 రోజుల తర్వాత 30 మంది బాలికలు వెళ్ళిపోయినా మిగిలిన ఆహారం ఇంకా ఎన్ని రోజులకు సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక హాస్టల్లో 300 మంది బాలికలు ఉంటే, 300 మెంబర్స్ గర్ల్స్ ఉంటే వాళ్ళకి 60 రోజులు సరిపడా ఫుడ్ ఉంది. అంటే 2 monthsకి 60 రోజులు సరిపడా ఫుడ్ ఉంది. కానీ 6 రోజుల తర్వాత 30 మంది వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన ఆహారం ఎంతైతే ఉందో అది ఎన్ని రోజులకు వస్తుందని చెప్పి మనకు క్వశ్చన్ అడిగారు. సో మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ చూడండి. సో ఫస్ట్ ఎంతమంది ఇచ్చారు, 300 మెంబర్స్. 300 మందికి ఎన్ని రోజులు సరిపడా ఫుడ్ ఉంది, 60 రోజులు సరిపడా ఫుడ్ ఉంది. 300 మందికి 60 రోజులకు సరిపడా ఫుడ్ ఉంది. ఓకేనా. ఒకవేళ 300 మందిలో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నారనుకోండి, 300 మంది అలానే ఉన్నారనుకోండి, ఎన్ని రోజుల తర్వాత ఉన్నారు కదా, 6 రోజుల తర్వాత. సో 60లోంచి 6 తీసేస్తే ఎంత వస్తుంది మనకు, 54 వస్తుంది. ఈక్వల్ టు ఇంకా ఇప్పుడు 6 రోజుల తర్వాత అంటే మనం 60లోంచి 6 రోజులు తీసేసాం. ఈ 6 రోజులు తీసేసిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు, 6 రోజులకి 30 మంది వెళ్ళిపోయారు. సో 300లోంచి 30 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 270 వస్తుంది. 300లో నుంచి 30 మందిని తీసేస్తే 270. వీళ్ళకి ఎన్ని రోజులకు ఫుడ్ సరిపోతుందని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ 270 కాస్త ఇటువైపు పంపిస్తున్నాను నేను. 300 × 54/270. మీరు యాజ్ ఈజ్ ఇక్కడిక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను అండి. ఓకేనా. సో ఈక్వల్ టు D2 యాజ్ ఇట్ ఈజ్ అలా రాస్తున్నాను. ఇంటూ 270 కాస్త ఇటువైపు వస్తే డివైడెడ్ బైలోకి వెళ్ళింది. సో 0 క్యాన్సిల్ అవుతుంది. 27 1 27 2 27 1 27 2 54. ఓకేనా. సో 30 ఇక్కడ 2 మాత్రమే ఉంది. 30 × 2 ఎంత, 60 రోజులు, 60 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మీకు అర్థం అవడం కోసం. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ అండి. సో ఇంతవరకు చేసిన ఒక అంటే సేమ్ యాజ్ ఇట్ ఈసే, కాకపోతే ఇంతవరకు చేసింది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇంతమంది వెళ్ళిపోయారని రాసాము. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంతమంది జాయిన్ అయ్యారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే, ఏ హాస్టల్ హ్యాస్ ప్రొవిజన్స్ for 300 students for 60 days. After 11 days, 50 students joined in the hostel. In how many days will food last for? ఒక హాస్టల్ నందు 300 మంది విద్యార్థులు కలరు. వారికి 60 రోజులకు సరిపడా ఆహారం కలదు. 11 రోజుల తర్వాత 50 మంది విద్యార్థులు చేరినట్లయితే మిగిలిన ఆహారం ఇంకా ఎన్ని రోజులకు సరిపోతుంది అని చెప్పి మనకు క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా మనం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏదో క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చారని ఏదేదో అనుకోకండి. ఫస్ట్ క్వశ్చన్ మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఎంతమంది ఇచ్చారు, 300 మంది విద్యార్థులకు 60 రోజులకు సరిపడా ఫుడ్ ఉంది. సో
300 మంది విద్యార్థులకు 60 రోజులకు సరిపడా ఫుడ్ ఉంది. యాజ్ ఇట్ ఈస్కి 300 మంది అలానే ఉన్నారనుకోండి, 300 మంది ఉంటారు. 6 రోజుల తర్వాత కాబట్టి 11 రోజుల తర్వాత కాబట్టి -11 చేసామనుకోండి, మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 49 వస్తుంది. క్లియర్ కదా? 60లోంచి 11 రోజులు తీసేసాం. 11 రోజుల తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతమంది జాయిన్ అయ్యారు? 50 మంది జాయిన్ అయ్యారు. 50 మంది విద్యార్థులు చేరినట్లయితే సో 300కి కాస్త 50 మంది కలిపితే మనకి ఎంత అవుతుంది? 350 మంది ఇంటూ D2. వీళ్ళకి 350 మంది, ఇప్పుడు 300 మందికి సరిపోయే ఫుడ్ ఎంత ఉందంటే 40 రోజులు సరిపడే ఫుడ్ ఉంది. 300 మందికి 49 రోజులు సరిపడే ఫుడ్ ఉంది. 300 మందికి 49 రోజులు సరిపడే ఫుడ్ ఉంటే అదే ఫుడ్ని 350 మంది ఉన్నప్పుడు ఎన్ని రోజులు సరిపోతుందని క్వశ్చన్ ఇచ్చారు. క్లియర్ కదా? సో ఈ 350 కాస్త ఇటువైపు రప్పిస్తున్నాం చూడండి. 300 ఇంటూ 49 డివైడెడ్ బై 350 ఇంటూ D2. క్లియర్ కదా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్ చేస్తున్నాను. క్లియర్ కదా? 0 0 క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 5తో 5 6ల 5 7ల 5 6ల 30 ఉంది, 5 7ల 35. సో 5 6 30, 5 7 35. సో 7తో ఇక్కడ ఉంది, 7 1 7 7 ఇది ఈక్వల్ టు అండి, బై మిస్టేక్ రాసాను. సో ఇక్కడ ఇంకా ఎంత ఉంది? 6 7 మాత్రమే ఉంది. సో మొత్తం ఎంత ఉంది? 6 7 ఎంత? 42 డేస్. 42 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. మీకు క్లియర్ కదా? మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ఏ హాస్టల్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ 200 స్టూడెంట్స్ ఫర్ 40 days. ఆఫ్టర్ 10 days 100 స్టూడెంట్స్ జాయిన్డ్ ఇన్ ద హాస్టల్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఫుడ్ లాస్ట్ ఫర్? ఒక హాస్టల్ నందు 200 మంది విద్యార్థులు కలరు. వారికి 40 రోజులకు సరిపడా ఆహారం కలదు. 10 రోజుల తర్వాత 100 మంది విద్యార్థులు చేరినట్లయితే మిగిలిన ఆహారం ఇంకా ఎన్ని రోజులకి సరిపోతుంది అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కరెక్ట్ రాగానే మీకు చెప్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.